కానీ ఒకటి మ్యామ్, మీరు ఓడిపోయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు చాలా రూమర్స్ వచ్చాయి మీ మీద. మీ స్టేట్ వదిలేసి వెళ్ళిపోతున్నా కానీ, మీరు టీవీకే పార్టీ చెన్నైలో జాయిన్ అవుతున్నారని చెప్పి, విజయ్ గారి పార్టీ జాయిన్ అవుతున్నారని చెప్పి. ఏంటి ఇప్పుడు వేర్ ఇస్ రోజా గారు పొలిటికలీ యాజ్ ఆన్ డేట్? అంటే మీ ప్లాన్స్ ఏంటి? మీరు వైసీపీలోనే ఉండబోతున్నారా? ఎందుకంటే మినిస్టర్లు కూడా వదిలేసే పరిస్థితి వచ్చింది ఇప్పుడు. బాలినేని గారు మొన్నే వదిలేశారు జగన్ గారిని కలిసిన తర్వాత. సో దీన్ని క్లారిఫై చేయండి మ్యామ్. అంటే మీరు చెన్నై, మీరు తమిళనాడు పాలిటిక్స్లో ఫస్ట్ అయితే ఆంధ్ర పచ్చ మీడియా కానీ, ఆంధ్రాలో ఉన్న ఒక సెక్టార్ సోషల్ మీడియా కానీ, లేదా యూట్యూబర్స్ కానీ, వాళ్ళు బ్రతకటానికి నా మీద కాంట్రవర్సీగా ఏదో ఒకటి రాస్తూ బ్రతుకుతుంటారు. మీరు చూసుంటారు, కౌంటింగ్ తర్వాత నేను నా పాటికి ప్యారిస్ వెళ్ళాను మా పాప దగ్గరికి, ఇటలీ అంతా వెళ్తే నేను ప్రశాంతంగా నా పని చేసుకుంటున్నా కూడా నన్ను ఎతికి పట్టుకొని ఎక్కడున్నానా ఏంటా అని రాయటమో, లేదా వాళ్ళు ఊహించుకొని ఆమె ఆంధ్ర వదిలేసింది, తమిళనాడుకి వెళ్ళిపోయింది, ఇంకా తమిళ్ పాలిటిక్స్లో ఉంటుంది, విజయ్ పార్టీలో చేరుతుంది, ఇట్లా రాస్తుంటే నేను మా ఫ్యామిలీ నవ్వుకునేవాళ్ళం. చూసావా మమ్మీ, నువ్వు గెలిచినా ఓడినా ఎప్పుడు న్యూస్లో టాప్ ఉంటావు అని చెప్పి మా ఇంట్లో ఫన్నీగానే. ఎందుకంటే చూసేశారు, వాళ్ళకి ఇంకేం పని లేదు, మాట్లాడేటప్పుడు మాట్లాడుతున్నామని మన మీద కౌంటర్స్, మాట్లాడకపోతే వాళ్ళే ఆలోచించుకొని ఒక కౌంటర్స్ ఇస్తూ ఉంటారు. సో ఇది ఓన్లీ ఒక సాడిస్టిక్ ప్లెజర్ అనుకుంటాను నేను ఏపీలో కొంతమందికి. సో దానివల్ల నన్ను బ్యాడ్గా ట్రోల్ చేయటమో, లేదా నా మీద న్యూస్ రాసుకొని బతకటం అనేది చేస్తున్నారు. ఇక్కడ నేను అందరికీ క్లియర్ కట్గా ఒకటి చెప్పాలనుకునేది ఏంటంటే, నేను జగన్ గారి వెనక పాలిటిక్స్ స్టార్ట్ చేసినప్పుడు పార్టీ కూడా పెట్టలేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టలేదు. కాంగ్రెస్లోంచి బయటకు వచ్చారు. సార్ పార్టీ పెడతారా లేదా తెలీదు, పార్టీ పెడితే ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారో తెలీదు, ఆ పార్టీ గెలిచి జగన్ సార్ ఏ స్థాయికి వెళ్తారు, మనం చూసుకుంటారా లేదా ఏది తెలీదు. జగన్ గారి మీద నమ్మకం, యాజ్ ఎ రాజశేఖర్ రెడ్డి సన్గా ఆయన ప్రజల కోసం ఎన్ని వదులుకొని వస్తున్నారు, ఖచ్చితంగా ప్రజలకి మంచి చేస్తారు. సో మనకి కష్టమైన నష్టమైన జగన్ గారు సీఎం అయ్యేంత వరకు మనం ఆయన వెనకే ఉండాలని ఆయన వెనక నడిచాం. మీరు కళ్ళారా చూసుంటారు, జగన్ గారి మీద తప్పుడు కేసులు పెట్టి 16 నెలలు జైల్లో పెట్టినప్పుడు మేము ఎవరు భయపడలేదే. మేము ఇక్కడ అనంతపూర్ నుంచి శ్రీకాకుళం వరకు ప్రచారంలో తిరిగాం కదా, 18 మంది రిజైన్ చేసినప్పుడు. సో అప్పుడు భయపడలేదు కాంగ్రెస్ వాళ్ళు కేసులు పెట్టినప్పుడు. తర్వాత 2014, 2019 వరకు తెలుగుదేశం వాళ్ళు ఎంత అరాచకాలు, ఎంత ఏమంటారు, జగన్ గారి క్యారెక్టర్ మీద కానీ, జగన్ గారి మీదే పాదయాత్రలు చేసేటప్పుడు దాడి చేసింది, కత్తితో దాడి చేయటం కానీ, కంతిరీగలది కానీ, ఏదేదో ఎన్ని రకాలుగా చేయాలో అన్ని రకాలుగా చేశారు. అప్పుడే భయపడలా. మాకున్న నాయకుడు ఒక కింగ్, ఒక సింహం అని చెప్పచ్చు. సో ఆయన మాకు ఇన్స్పిరేషన్, ఆయనే మాకు బ్రాండ్ అంబాసిడర్ మా పార్టీకి. సో ఆయన ఎవరికి భయపడ్డు, ఆయన మనుషుల్ని ప్రేమిస్తాడు, వారి కోసం ఎంత దూరమైనా కూడా కష్టపడగలడు, అవమానాలు కూడా రిసీవ్ చేసుకోగలడు. కానీ ఆయన్ని భయపెట్టి లొంగ తీసుకోవాలంటే ఎవరి వల్ల కాదు. సో అలాంటి ఆయన దగ్గర పనిచేసే వాళ్ళు మేము భయపడతామంటే అది తాటాకి చెప్పులకి భయపడే వాళ్ళు మేము ఎవరం కాదు. అందుకని క్లియర్గా నేను చెప్పగలను, ఆ రోజే మేము జగనన్న వెనక అంత ధైర్యంగా ఫైట్ చేసిన వాళ్ళము. ఈరోజు ఎందుకు మేము భయపడతాం? సో మీరు వైసీపీలోనే ఉండబోతున్నారు 100%.